వింతైన రూపం. ఈ చెట్టుకు సొంతం. వయస్సు 100 ఏళ్లు. ధర 35 లక్ష రూపాయలు. విదేశాల నుంచి దిగుమతులు. ప్రపంచ నర్సరీ రంగానికి పోటీపడే విధంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు విదేశాల్లో ఉండే ప్రత్యేకమైన మొక్కలకు సంబంధించిన గింజలు, దుంపలు లేదా అంట్లు వంటి వాటిని మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా పెంచి ఉత్పత్తి మొదలు పెట్టేవారు. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఎన్నో ఏళ్లు సమయం పట్టేది. కాని ఇప్పుడు నేరుగా పెద్ద పెద్ద వృక్షాలనే ప్రత్యేక కంటైనర్లు ద్వారా ఈ నర్సరీలకు తీసుకొచ్చి అమ్మకానికి పెడుతున్నారు. అలాంటి అరుదైన చెట్లు ఇప్పుడు సందర్శకులను అలరిస్తున్నాయి, అబ్బురపరుస్తున్నాయి. తాజాగా కడియపులంక శ్రీ శివాంజనేయ నర్సరీ రైతు మల్లు పోలరాజు 3 రోజుల క్రితం విదేశాల నుంచి వీటిని తీసుకొచ్చారు. వింత వింత ఆకారాలలో ఉన్న ఈ భారీ వృక్షాలు అందర్నీ అబ్బురపరుస్తున్నాయి. ఔరా అనిపిస్తూ ఫోటోలకు ఫోజులిప్పిస్తున్నాయి. వీటిని ప్రత్యేక కంటైనర్ ఉంచి 75 రోజుల క్రితం షిప్లో వేస్తే చెన్నై వచ్చాయి. అక్కడ నుంచి ఈ నర్సరీకి తరలించారు. దక్షిణ అమెరికా దేశంలో విరివిగా ఉండే ఈ మొక్కలను స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల్లో విక్రయాలు చేపడుతున్నారు. పెద్ద పెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్ లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుతారు. వీటి వయసు 100 నుంచి 120 ఏళ్లు ఉంటాయి. ఇక ఈ మొక్క ఖరీదు విషయానికి వస్తే ఒక్కొక్కటి 35 రూపాయలు నుంచి 40 లక్షలు ఉంటాయి. ప్రస్తుతం మోడులుగా కనిపిస్తున్న వీటికి చిన్న చిన్న కొమ్మలు వచ్చి రంగురంగుల పువ్వులు పూస్తాయి. అప్పుడు మరింత శోభాయమానంగా నీ మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. ప్రపంచ నర్సరీ రంగంలో ఏమాత్రం తీసిపోమని చాటి చెప్పడానికి వీటిని ఎక్కడకు తీసుకొచ్చినట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు. ఇంతకీ ఈ మొక్క పేరు చెప్పలేదు కదూ. స్థానికంగా సిల్క్ క్లోజ్ ట్రీ అంటారు. దీని శాస్త్రీయ నామం చౌరీసియా స్పెసియోసా. ఈ మొక్కలు కడియం నర్సరీలతో పాటు ఇటీవల హైదరాబాదు సమీపంలో 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కదా అని ఇక్కడ మాదిరిగా వెళ్లిపోయి ఫోటోలు తీయించుకోవడానికి కుదరదండోయ్. 1800 రూపాయలులతో టికెట్ తీసుకుని లోపలికి వెళ్లాలంట. తక్కువ రేటు దొరికితే ఇంకా చిన్న మొక్కలు తెచ్చి కూడా అనుకూలంగా పెడతామండి.